సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున అర్చకులు అమ్మవారికి మహాహారతి నిర్వహించిన అనంతరం బోనాల ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలి బోనం సమర్పించారు. అనంతరం భక్తులకు మహంకాళి అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. వేకుజాము నుంచి అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. మహంకాళి అమ్మవారికి భక్తులు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. బోనాల సమర్పణతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం సందడిగా మారింది. ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలు జరపడం ఆనవాయితీ. గోల్కొండ తర్వాత బోనాల పేరు చెప్పగానే గుర్తొచ్చేది సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారే. సికింద్రాబాద్ బోనాలను లష్కర్ బోనాలుగా కూడా పిలుస్తుంటారు. మహిమలు గల్లా రుద్రమ్మ మము తల్లగా చూసే ఎల్లమ్మ రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిర చేజమ్మ మహిమలు గల్లా రుద్రమ్మ మము తల్లగా చూసే ఎల్లమ్మ. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా సాగుతున్నాయి. అక్కడి నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయశ్రీ అందజేస్తారు. ఉదయశ్రీ, చెప్పండి, ఉదయం నుంచి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి? హలో అందరికీ నమస్తే. ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. నమస్తేనులా, అందరు మంచిగానే ఉన్నారు కదా? ఇక మేమైతే బోనాల పండగ కాడికి వచ్చినాము. సికింద్రాబాద్ లా ఉజ్జయిని మహంకాళి జాతర ఎట్లా జరుగుతుందంటే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. పొల్లు భక్తులు మస్తు పొద్దుగాల సందేస్తూనే ఉన్నారు. ఇక ఎటు చూసినా భక్తులే ఇగోడుస్తలేరు అగోడుస్తలేరు. రంగురంగుల బోనాలు పట్టుకొచ్చి బోనాలకు పసుపు కుంకుమ అన్ని పూసి అంగరంగ వైభవంగా చేస్తున్నారు. సో ఇక ఆషాఢంలో అంగరంగ వైభవంగా జరుపుకునే సంబరం కదా ఎట్లుంటది. ఇక మరి బోనాలు వచ్చినాయంటే చాలోల్లా మొత్తం హైదరాబాద్ పట్టణం మొత్తం బోనకుండ అయిపోతుంది. డప్పు సప్పుళ్లతోని, తీన్మార్ దరువులతోని, వేపాకుల పసర్ల వాసనలతోటి, రంగం భవిష్యవాణులతోటి, శివశక్తులతోటి, పోతరాజులతోటి ఇగో ఇట్లా ఓరెత్తిపోతుంటారు కదా మన హైదరాబాద్ పట్టణం అంతా. మరి ఇవాళ మేమేడున్నామంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం దగ్గర ఉన్నాము. సో ఇక్కడ అమ్మవారికి ఎంతమంది భక్తులు వచ్చిర్రు, దర్శనం చేసుకుంటున్నారు, ఏమేం కథ, ఏమేం కార్ఖానా నడుస్తుంది మొత్తం ఇక్కడ సంది మేము మీకు లైవ్ అప్డేట్ అందిస్తాం. మీరు చూస్తూనే ఉండురి. చెల్లె, బోనంకుండ తయారు చేసినావా మరి నువ్వు? అదేందక్క పొద్దుగాల నువ్వు తయారు చేస్తా అని చెప్పినావు కదా? నేను ఇట్లా తయారు చేస్తానే, నేను మనోళ్ళకి ముచ్చట్లు చెప్పేది ఉన్నదని చెప్పి నీ మీద వదిలేసి వచ్చిన నేను. నువ్వు చేసినావా? గట్లంటవేందక్క? పొద్దుగాలే నువ్వు వద్దానని చెప్తే అయ్యో పొద్దుగాలే మాక బోనం తయారు చేసుకుని పట్టుకపోయిందా? నేను నిమ్మలంగా మెల్లగా సరే ఇక నువ్వు పందొంగవని అమ్మకు తెలుసు. అందుకని అమ్మ నాయన ఇగో ఇద్దరు బోనం ఎత్తుకొని వచ్చి ఆడ క్యూ లైన్ లో నిలబడ్డారు. అగో ఆడున్నారు చూడు, ఎక్కడనే అటు గట్టు దేవుడా, ఇంకా నయ్యమైంది మన ఇద్దరిని బతికించిరు. ఇక ఏమైతుండే ఏం చేస్తుందో అనుకున్నా కానీ అమ్మ నాయనైతే వచ్చిరు బోనం పట్టుకొచ్చినాక చూడే మన బోనం కూడా ఏం మంచిగా. ఇగో ఇప్పుడు వాళ్ళని చూసి పనులు ఇగిలియకు, వాళ్ళు వేరే కయాల పడి మన దిక్కు చూస్తారు, ఆ లైన్ మర్చిపోతారు. కానీ ఇప్పుడు మనోళ్ళకి ముచ్చట్లు చెప్తాం. అయితే ఇగో ఏంటంటే మా చెల్లె పందొంగ ఇంట్లో పని తప్పించుకొని వచ్చింది. బోనంకుండ ఏమంటే ఏ లేదు, అందుకే మా అమ్మ నాయన పట్టుకొచ్చిరు. ఎవరన్నా పొద్దుగాల వచ్చేటోళ్ళు బోనం చేసుకుని పట్టుకొస్తారు కానీ వెనకసీరు వచ్చిన బోనం చేసుకుని పట్టుకొస్తారా? అక్క కొలువు అయినప్పుడు ఇంట్లో పని చూసుకునేది ఎవరు? చెల్లెనే కదా. అక్క కొలువు ఆడికి పోయింది, దేవతకు ఆడికి పోయింది, బోనాల పండుగ జాతరకు ఆడికి పోయింది. అట్లా చెల్లె ఇగో మన లొల్లి ఇట్లనే నడుస్తా అంటారు. కానీ చాలా మంది మన తెలంగాణ ఆడబిడ్డలు అందరూ కూడా పొద్దుసాలే బోనం పట్టుకొని వచ్చిరు. సరిగా మరి చాలా మంది భక్తులు ఉన్నారు, ఈడ క్యూ లైన్ లో నిలబడి ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇగో ఇక్కడ మన తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా మంచిగా రంగురంగుల చీరలు కట్టుకొని అందంగా ముస్తాబయ్యి బోనంకుండ ఎత్తుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని పోతున్నారు. ఓ మల్క వీళ్ళను మందలిచ్చినట్టు చేద్దాం. నమస్తే. నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? తిరుమలగిరి నందిని. అమ్మా బిడ్డనా? ఇద్దరు మంచిగా నారాయణపేట కట్టుకురు కదా. చూస్తూ ఉంటా
ఏ నుంచి వస్తారు మీరు? తిరుమలగిరి నుంచి ప్రతి సంవత్సరం వస్తారా ఇడికి? వస్తాం. ఈ సంవత్సరం కొంచెం లేటుగా వచ్చిరా, పొద్దుగాలనే వచ్చిరా? పొద్దున్నే వచ్చినాం. పొద్దున్నే వచ్చేటప్పుడు పని చేస్తుందా మీ బిడ్డ ఇంట్లో? ఏమేం పని చేస్తుంది? అన్ని పనులు చేస్తా. అరుచుకుందా అయ్యాల పూజ సామాన్ దగ్గర? లేదు 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 ఏం అరుచుకోలేదు. మరి పని చేస్తా అని చెప్పినావు. అన్ని పనులు చేస్తా. పూజనే కాకుండా అన్ని పనులు చేస్తావా? అగో చెల్లె చూసినావానే, వాళ్ళందరూ అన్ని పనులు చేస్తారంట. అగో అట్లున్నది కథ. ఇగో ఇంకా చూస్తున్నారు కదా నోళ్ళ, మన తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించేటందుకు అందరూ దర్శనం చేసుకొని అందరు క్యూ లైన్ లో నించున్నారు. ఒక్కసారి ఇక్కడ చూసుకోండి ఎంత పెద్ద లైన్ కనబడుతుందో. ఇగో ఈ చెల్లె కూడా అందంగా చూడ ఎంత మంచిగున్నదో ఎర్రగా కోసం అవుగానే మాట్లాడదాం గాని పోతాంది కదనేగా అక్క. బోనము కదా గమ్మతున్నది. అవు కదా, ఎట్లా మరి? తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపం ఆషాఢంలో అంగరంగ వైభవంగా జరుపుకునే సంబరం. పోతరాజుల పూనకాలు, శివశక్తు ఆడబిడ్డలు సబ్బండ వర్ణాల సంబరంగా జరుపుకునే బోనాల పండగ, ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుపుకునే బోనాల పండగ మరి ఈసారి కూడా వచ్చేసింది. సో ఈసారి ఇంకా బోనాల పండగ మంచిగా జరుగుతుంది చెల్లె. మరి అసలు ఇప్పుడు ఈసారి చూస్తేనైతేనా ఏమన్నా జనాల ఏమన్నా భక్తుల అసలు ఒక్కొక్కరి చీరలు ఏమన్నా మంచిగున్నాయా అనే కదా. అవునే అసలు నాకు చూస్తే అసలు గట్లాంటిది వేసుకొస్తే మంచిగుండు, గిట్లాంటిది వేసుకొస్తే మంచిగుండని అనిపిస్తుంది. అగోగా అక్క చూడే బ్లౌజ్ కూడా ఎంత మంచి గుట్టిపించుకొచ్చుకున్నది. చెప్పినా కదా నేను నీకు. అది వర్క్ బ్లౌజే మన దగ్గర ఉంది. అవునా? నేను చెప్పినా కదా సరే. గుట్టిపించుకొని వేసుకొచ్చుకుందాం. సరేగా నీ బ్లౌజ్ పంచాయతీలు, నీ సోకుల పంచాయతీలు ఇవి ఎప్పటికి ఉండేటే గానీ ముందుగా ఇగో ఈ బోనం ఎత్తుకొచ్చిన వాళ్ళతో మాట్లాడదాం పారి. అక్క ఓ చెల్లె, ఇగో ఇట్రా చెల్లె, కొంచెం ఇట్రావా, జర ఇట్రా మాట్లాడదాం నీతోటి. బోనం చాలా అందంగా ముస్తాబ్ తయారు చేసినావు. నువ్వే తయారు చేసినావా ఈ బోనం? నేనే తయారు చేసి ఏమేముంది ప్రసాదం ఇందులో బోనంలా? పరమన్నం, పెరుగు, నీళ్ళు, బెల్లం, ఇంకా చింతపండు వేసి యాపకొమ్మలు పెడతారా? సరే, దర్శనం చేసుకోండి. ఇంకా మీకోసం వేరే వీళ్ళందరూ ఆగిపోతున్నారు. ఎల్లు చెల్లె మంచిగా వెళ్ళి దర్శనం చేసుకో, ఉంటా. సో చూస్తున్నారు కదా నోళ్ళ, ప్రతి ఒక్కరు అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులందరూ కూడా వీళ్ళు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. సో ఇట్లా లైవ్ అప్డేట్స్ మేము ఇప్పటి నుంచి ఇట్లనే అందిస్తుంటాము.